బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్. ఇక బీఆర్ఎస్ ని గద్దె దింపడంలో బీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్న శ్రీనివాసగౌడ్ సెంట్రల్ జాబుల్లో బీసీలు 18% ఉన్నారని చెప్పారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన తెలంగాణ బీసీ ఉద్యోగుల స్టేట్ కౌన్సిల్ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు జాజుల శ్రీనివాసగౌడ్. రాకుండా పార్లమెంటు గోడలకు దట్టి మన సకల జన సమ్మెలో ఉద్యోగులు చేసిన పోరాటం పార్లమెంటుకు దట్టి ఇవాళ ఉద్యోగుల సకల జన సమ్మె ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి పీఠ మీద కూర్చుందంటే ఉద్యోగుల కష్టాలితమే, ఉద్యోగుల సంఘటితమే, ఉద్యోగుల హక్కులతోటే పోరాటంతో ఈ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్నారు. ఎవరి మీద ఎస్సీ ఎస్టీ కేసులైనా, ఎవరి మీద ఏసీబీ కేసులైనా, ఎవరిని అక్రమంగా బదిలీ చేసినా, న్యాయబద్ధంగా పోస్టింగ్లు మనకు రావాల్సినటువంటి పోస్టింగ్లు ఇవ్వకపోయినా, పోస్టింగ్లలో కూడా విమర్శత చూపించినా మీకు అండగా ఈ బీసీ సమాజం ఉంటుంది. మన బీసీ బలగం ఉంటుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 60% జనాభా. మనమేం తక్కువలేము, ఎవరికి తీసిపోము, ఎవరి రెక్కల కష్టం మీద మనం బతుకలేము. మన తెలివితోటి, మన జ్ఞానంతోటి బతుకుతున్నాం, నిజాయితీగా బతుకుతున్నాం, నిబద్ధతతో జీవిస్తున్నాం. మనంతటువంటి ఇవాళ సమాజంలో ఇంత నిజాయితీగా జీవించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి బీసీ ఉద్యోగులు ఎవరు లేరు అని అనుకోకండి. బీసీ ఉద్యోగులకు 100%